హేమంత్ కుమార్ అనే రౌడీ షీటర్తో మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణకు సంబంధాలున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారంలో డ్రామా జరిగిందని, దీని మీద పునర్విచారణ జరిపించాలని కొన్ని వార్తల్లో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలపై మనతో మాట్లాడేందుకు ఎంఈవి సత్యనారాయణ సార్ చెప్పండి సార్. కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? నిజంగానే అటువంటిది ఏమైనా డ్రామా ఉందా, లేదంటే దీని మీద విచారణ జరిపించాలని మీరే కోరుతారా ప్రభుత్వాన్ని? ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తే దాన్ని తప్పు పట్టడం పోయి దాని వెనకాల కుట్రకోణం ఉంది, దాని వెనకాల సంబంధాలు ఉన్నాయని మాట్లాడటం చాలా దారుణమైన విషయం. అతను హేమంత్ అనే వ్యక్తి ఆల్రెడీ మర్డర్ కేసులో 2019లో మర్డర్ కేసులో ముద్దాయి. 2015 నుంచి అతను నేర చరిత్ర ఉంది. 13 కేసులు ఇంతవరకు కిడ్నాప్ కేసులు అయితే ఇలాంటి రకరకాల కేసులు అతని మీద నమోదయ్యాయి. ఒక హత్య కేసు కూడా నమోదైంది. హత్య కేసులో ముద్దాయిగా ఈరోజు జైల్లో ఉన్నాడు. అతను మా ఇంట్లో ఎవరు లేని సమయంలో మా అబ్బాయిని టార్గెట్ చేసి అతను కిడ్నాప్ చేసి దాంతో మా అబ్బాయితో మళ్ళీ మా వైఫ్ని అదేవిధంగా మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని పిలిపించుకుని వాళ్ళని కూడా బంధించి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తే అతనితో నాకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి రకరకాలుగా మాట్లాడారు. సరే, ఏదైనప్పటికీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ దాన్ని విచారణ ప్రారంభిస్తాం, దీని విచారణ సరిగ్గా చేయలేదని అంటా ఉన్నారు. రైట్, నేనే కోరుతా ఉన్నా, మళ్ళీ ఒక్కసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ అతను నిర్దోషి అయితే అతను విడిచిపెట్టండి, ఒకవేళ ముద్దాయి అయితే అతను శిక్షించమని కూడా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ అతనే కనుక నిర్దోషి, మహాత్మా గాంధీ లేకపోతే ఏదో మహా గొప్ప వ్యక్తి అని చెప్పాను మీకు అనిపిస్తే ఆగస్టు 15 రిలీజ్ చేసేయండి. ఇదివరకు ఉన్న మర్డర్ కేసు కూడా తీసి రిలీజ్ చేసామని కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ప్రజలకు అతను అవసరం అనిపిస్తే. సో అదే కాకుండా ఎన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్లో ఈరోజు ఈనాడు దినపత్రిక గత 3 రోజుల నుంచి అంతకుముందు కూడా రాయటం జరిగింది. ఏంటంటే నేనేదో అతనికి 5 కార్లు 5 విల్లాలు 12 సైట్లు గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి అతను చెప్పాడని చెప్పేసి ఈనాడు పత్రికలో వార్తలు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఒకళ్ళని, ఈనాడు పత్రికని కానీ ఇంకెవరైనా ఆరోపణలు చేసే వ్యక్తుల్ని, కార్లు అంటే ఎక్కడ దాచుకునే వస్తువులు కాదు. కార్లు నేను గిఫ్ట్ ఇచ్చుంటే ఏ కారు నెంబర్తో ఏ కారు గిఫ్ట్ ఇచ్చాను, ఆ కారు ఎవరి పేరుతో ఉంది, ఇప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంది, అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఏ బ్రాండ్ కారు, ఆ కారు నెంబర్ ఎంత. అదేవిధంగా విల్లాలు ఇచ్చానన్నాడు, 5 విల్లాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, విల్లా డోర్ నెంబర్ ఎంత, విల్లా ఎంత ఎక్స్టెంటు, వాటి డాక్యుమెంట్లు ఏంటి. ఇప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్ ఇవ్వాలంటే నేను కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, నేను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. అతనికి కానీ అతని సంబంధిత వ్యక్తులు కానీ బినామీ పేర్ల మీద కానీ ఎవరొకరికి నేను చేయాలి. కాబట్టి నేను ఏదైనా చేసి ఉంటే నా సంబంధించిన బంధువులు కూడా చేశారన్నాడు, పోనీ వాళ్ళు కానీ ఏదైనా ఉంటే డాక్యుమెంట్లు బయట పెట్టాలని కూడా నేను కోరుతా ఉన్నా. కార్లు కానీ విల్లాస్ కానీ అదేవిధంగా 12 సైట్లు అతను గిఫ్ట్ ఇచ్చానని చెప్తా ఉన్నారు. గిఫ్ట్ ఇవ్వడం అంటే మామూలుగా సైట్ చూపించడం కాదు కదా, నేను రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు వాళ్ళ చేతిలో పెట్టాలి. కాబట్టి ఆ 12 సైట్లు కూడా ఎక్కడున్నాయి కూడా చూపించమని నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి ఒక హంతకుడైన హంతకుడిని ఇవాళ వెనకేసుకొచ్చి ఒక ప్రముఖ దినపత్రిక ఈరోజు తప్పుడు వార్తలు రాయటం అనేది చాలా దుర్మార్గంగా ఈరోజు అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఏ రకంగా అయినా సరే ఒక నందిని పందిని చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నా ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళ తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో బతకూడదు, ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేంత దుర్మార్గం ఈరోజు తెగించేరాళ్ళు. అంటే వార్తలు అంత దుర్మార్గంగా రాసి కనీసం ఒక కుటుంబాలను కానీ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు చేస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంకొకటి ముద్దా ఎవరైతే ఉన్నాడో హేమంత్ ఒక లెటర్ రాసి సంతకం లేని లెటర్ పంపించాడని చెప్తా ఉన్నారు. అసలు సంతకం లేని ఆకాశరామన్ లెటర్కి వ్యాలిడిటీ ఉండదు. ఒకళ్ళు ఇచ్చి ఉంటే అతను జైల్లో ఉన్నాడు. జైలు నుంచి ఉత్తరాలు పంపించడం అనేది చాలా నేరం. ఒక నేరం అనుభవిస్తున్న ముద్దాయి జైలు నుంచి ఉత్తరాలు పంపించడం నేరం. అదేవిధంగా ఏ ఉత్తరం పంపించినా సూపరింటెండెంట్ గారి ద్వారా రికార్డు మెయింటైన్ చేసి ఆ రికార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుని బయటికి పంపించాలి. ఒకవేళ పంపించాలని ఫ్యామిలీకి ఎవరైనా ఉత్తరాలు రాయాలంటే రాయొచ్చు. అది కూడా అసలు ఎవరు పంపించారు, ఎక్కడ చేరింది, ఎవరి ద్వారా వచ్చింది కూడా ఆ విచారణలో తేలాలి. దీని మీద ఆ ఉత్తరం ఎలా వచ్చిందనే దాని మీద కూడా నేను కేసు వేయబోతా ఉన్నా ఈనాడు పేపర్ మీద కూడా. ఎందుకంటే ఈ వార్తలు ప్రచురించారు కాబట్టి ఆ ఉత్తరం మాకు కూడా చూపించవలసిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తప్ప వార్తలు ప్రచురించడం అనేది తప్పు. అది ఎవిడెన్స్ లేకుండా ఈరోజు నోటుకు వచ్చిన వార్తలు రాసేయడం అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి దాని మీద కూడా మేము న్యాయపరంగా పోరాటం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే ఈనాడు పేపర్ ఉందో అదేవిధంగా ఇక్కడ లోకల్ రిపోర్టర్స్ ఎవరైతే రాశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము సిద్ధమవడం జరిగింది. నిజంగా లీగల్గా మేము దాన్ని ప్రొసీడ్ అవుతాం కూడా తెలియజేస్తా ఉన్నాం. హేమంత్ కుమార్ అనే వ్యక్తి మీకు తెలుసా? ఆయన ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీ దగ్గరికి తరచూ వచ్చేవాడు? ఆయనకి మీకు సంబంధం ఉన్నాయని కూడా రాస్తున్నాడు. హేమంత్ అనే వ్యక్తి ఏ రోజైనా నాకు తెలిసినట్టు ఎవరైనా చెప్పుంటే ఆయనకి నాకున్న ఫోటోగ్రాఫ్ కానీ ఆయనతో నేను మాట్లాడినట్టు ఒక వీడియో కానీ ఒక ఫోన్ కాల్ అతనితో నేను ఫోన్ మాట్లాడిన ఫోన్ కాల్ కన్వర్సేషన్ కానీ ఏదైనా ఉంటే చూపించమని కూడా నేను కోరుతా ఉన్నా. అటువంటి నేరస్తుడు 2016 నుంచి అతని మీద నేరాలు కంటిన్యూస్ నమోదవుతూ ఉన్నాయి. ఒక హత్య కేసులో కూడా ముద్దాయి.
అటువంటి వ్యక్తిని ఒక ఎంపీనైన నన్ను అతన్ని కలిపి మాట్లాడటం అనేది చాలా ఘోరం. అతను నేరస్తుడు కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు, తప్పించుకోవటానికో తప్పించుకోకపోవటానికో ఎంపీ గారు అనేది ఇదని చెప్పొచ్చు. కానీ అతనికి నాకు ఏ విధంగా ప్రత్యక్షంగాని పరోక్షంగాని సంబంధాలు లేవని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఎందుకోసం హేమంత్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని మీరు అనుకుంటున్నారు? కేవలం డబ్బు కోసం మా అబ్బాయి రుషికొండలో ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. అవన్నీ అతను గమనించి అతను బంధించి నా దగ్గర డబ్బు తీయాలని అతని ఉద్దేశంతో అతను చేయడం జరిగింది. ఇది ఫస్ట్ది కాదు, ఇది 3వ కిడ్నాప్. అతనికి కిడ్నాపులు చేయడం అలవాటు. ఈ ఒక్క కిడ్నాప్ కాదు, పోనీ ఈ ఒక్క కిడ్నాప్ చేస్తే నాకు అతనికి వ్యాపార లావాదేవీల్లో డబ్బులు ఇవ్వాల్సి కాబట్టి కిడ్నాప్ చేశాడు అనుకోవటానికి అంతకుముందు 3 కిడ్నాపులు అతని మీద కేసులు, 13 కేసులు 3 కిడ్నాపులు అతని మీద ఉన్నాయి. ఒక హత్య కేసు, 3 కిడ్నాపులు, మిగిలినవన్నీ రకరకాల కేసులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి పరిశీలించవలసింది కాబట్టి నేను కోరుతా ఉన్నాను. తనకు వ్యతిరేకంగా, తన కుటుంబానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని, ఆ హేమంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు ఆ హేమంత్ అనే వ్యక్తి కూడా తెలియదని, ఈ కిడ్నాప్ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తానే ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఎంపీ ఎంఈవి సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.